స్థానిక సంస్థలు ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన రావడం అనేది జరిగింది. సో సెప్టెంబర్ 30 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ దీనిపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక మొన్న రీసెంట్ గా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో అవసరం అయితే 42% కులగణనకు సంబంధించి ఏదైనా కొలిక్కి వస్తే మేము ఎన్నికలకు వెళ్తాం, అప్పటి వరకు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదు, అవసరమైతే హైకోర్టుని ఇంకాస్త సమయం అడుగుతామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇప్పటికీ సర్పంచ్ ఆశావులు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆశావులు నిరాశతో వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలేదు. రేపు ఎన్నికలు, ఎల్లుండి ఎన్నికలు, ఎప్పటి నుంచి నవంబర్ నుంచి ఎన్నికలు 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 అనుకుంటూ వస్తున్నారు. తీరా చూస్తే ఇప్పుడు ఇంకొక నవంబర్ వచ్చేటట్లుంది కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించేటట్లు లేరు అని చెప్పేసి ప్రస్తుతం ఆశావాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో కీలక అప్డేట్ ఏంటంటే ఎప్పుడెప్పుడు జరుగుతాయని అంత ఎదురు చూస్తున్నారు. అయితే హైకోర్టు వచ్చే నెల 30 నిర్వహించాలని గడువు విధించింది. అక్టోబర్ నెలాఖరులో ఎన్నికలకు వెళ్లాలనే దిశగా అధికార పార్టీలో చర్చలు సాగుతున్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాక ఎన్నికలకు వెళ్లాలని బీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పట్టుబడుతున్నారు. ఇక ఈ నెల 23న పిఎస్సి సమావేశంలో మెజార్టీ నేతల అభిప్రాయాలు తీసుకొని ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి 23 తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం తర్వాత దీనిపైన ఒక కొలికొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా ఆగస్టు 20 కూడా దాటిపోయింది. కేవలం ఈ 10 రోజుల్లో ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు కావచ్చు, వర్షాల నేపథ్యంలో ఈ నెల అయితే ఎన్నికలపైన ఎటువంటి ప్రకటన చెయ్యరు. ఒకవేళ ఎన్నికల ప్రకటన చేసి సెప్టెంబర్ లో చేసినా కూడా సమయం లేనందువల్ల సెప్టెంబర్ మధ్య అంటే 15 నాడు చేసి అక్టోబర్ వరకు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి హైకోర్టులో ఓకే అంటే అక్టోబర్ లో ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈసారి కూడా దీన్ని నాంచుకుంటూ వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్నాడు రైతు భరోసా ఇచ్చినప్పుడు ఎన్నికలకు వెళ్తే, తర్వాత 2 లక్షలు రుణమాఫీ చేసినప్పుడు ఎన్నికలకు వెళ్ళినా, ఇందిరా మహిళలకి ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎన్నికలకు వెళ్ళినా, సన్నబియ్యం కాన్సెప్ట్ ఆనాడు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది, ఆనాడు ఎన్నికలకు వెళ్ళినా అంతే ఇంతో కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే అంశంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పార్టీ పైన ఉన్నటువంటి అసహనం కావచ్చు, ఇలాంటి సమయంలో వెళ్తే పార్టీకి డెఫినెట్ గా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఈసారైనా సరే సెప్టెంబర్ 30 లోపు ఏదో ఒకటి కొలిక్కి వస్తారా, దాన్ని సాగదీస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.